హలో గాయ్స్, మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. మా సొంతూరు గ్రామం మెట్టసబన్నపేట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం పక్కన ఒక చిన్న విలేజ్. మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. నేను చిన్నప్పుడు పునాదులేసి 20 సంవత్సరాల లోపు కూడా మా గుడి కట్టలేకపోయాము. పునాదులేసి 20 సంవత్సరాల తర్వాత గుడి కట్టాము. చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ సంవత్సరం శ్రీరామనామం ఫస్ట్ టైం మా ఊరు గ్రామస్తులు చేస్తున్నాము. చాలా చక్కగా ఆనందంగా కార్యక్రమం స్టార్ట్ అయింది. శర్మ పంతులు గారు తగరపల్సి నుండి మా గుడి ఓపెనింగ్ కూడా గురిగారే చేశారు. అలాగే ఫస్ట్ టైం మా ఊర్లో శ్రీరామనవం కూడా గురిగారి చేతుల మీదే జరుగుతున్నది. చాలా ఆనందంగా మా ఊళ్ళందరూ భావిస్తున్నాము. ఇప్పుడు అందరూ కమిటీ కూరలు అందరం బయలుదేరి పూజా కార్యక్రమం కావాల్సినవన్నీ వస్తువులన్నీ రెడీ చేస్తున్నాము. ఎదురుగా కనపడుతున్నదే అన్నదానానికి, స్వామివారు అన్నదానానికి టెంట్లు వేసి వంటలు వండుతున్నారు. మా కమిటీ నెంబర్ కుర్రవాళ్ళు మంచి ఆనందంగా ఉన్నారు. స్వామివారు ఎప్పుడు దర్శనం ఇస్తారని ఆనందంగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం మా ఊర్లో కళ్యాణం అవ్వడం చాలా ఆనందంగా, మా ఊరు ఆడపడుచులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. పూజ ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు చాలామంది భక్తులు. ఇప్పుడే స్వామివారు విగ్రహాలు గుడిలో నుండి తీసుకొచ్చి అభిషేకం కంప్లీట్ చేశారు. నెక్స్ట్ కార్యక్రమం అమ్మవార్లు స్వామివారికి బట్టలు మార్చి పూజా కార్యక్రమంలోకి వెళ్తారు. భక్తులందరూ రావాల్సిందిగాని పంతులు గారు అనౌన్స్ చేస్తున్నారు. చాలా చక్కగా ఆనందంగా స్వామివారు గుడి పూర్తయింది. అలాగే ఈ కళ్యాణం కూడా పూర్తవ్వాలి, అలాగే ఊరందరూ బాగుండాలని గురువుగారు చెప్పుతూ మైక్లో అరేంజ్ చేస్తూ చాలామంది భక్తులందరూ రావాలని చెప్పి అందరినీ పేరు పేరున దేవుని అలాగే రాముల వారిని ఎన్నో విధాలుగా గురువుగారు ప్రసంగం చెప్పారు. చాలా చక్కగా ఉదయాన్నే 5:30 కల్లా గురువుగారు వచ్చారు. నెక్స్ట్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఓం శ్రీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్నాడు. అభిషేకం కంప్లీట్ అయింది. తర్వాత కార్యక్రమంకి ముందుకెళ్తున్నాము. ఈ మాతలు అందరూ కూడా తెల్లవారుజామున 5:30 కల్లా గుడికి వచ్చారు. వాళ్ళకి అదృష్టం కలిగింది. స్వామివారిని గుడిలో నుండి తీసుకెళ్ళి కళ్యాణం దగ్గర పెట్టడం చాలా అదృష్టం. అలాంటి అదృష్టం మా ఊరు ఆడపిల్లలకి వచ్చింది. చాలా సంతోషంగా వాళ్ళ కుటుంబాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ఈ పూజ లాస్ట్ వరకు కూడా వీడియో తీసి మీకు చూపిస్తాను. ఎవరు కూడా శ్రీరామనామం ఎలాగుంటుందన్నది ఈ పూజలో మీకు తెలుస్తుంది. భార్యాభర్తలతో గుడిలో నుండి స్వామివారి విగ్రహాలు తీసుకొచ్చి కళ్యాణం దగ్గర పెడుతున్నారు మా ఊరు ఆడపిల్లలు. చాలా సంతోషం. అలాగే ఈ వీడియో మొత్తం కూడా మధ్య మధ్యలో పూజలో కూర్చోవడం వల్ల వీడియో అంతా మీకు చూపించలేను. ఏదో ఖాళీగా ఉంటప్పుడల్లా మీకు వీడియో తీసి వీలంత వరకు ఈ పూజా కార్యక్రమం స్టార్ట్ అయిన నుండి క్లోజ్ అప్ వరకు వీడియో తీసి పెడతాను. మీరెవరు కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తారని కోరుకుంటున్నాను. ఇంతవరకు నేను వాయిస్ ఇచ్చాను. తర్వాత కూడా పూజా కార్యక్రమంలో డైరెక్ట్గా గురువుగారు మంత్రాలతో ఏ విధంగా అయితే మాట్లాడి పూజ చేస్తారో అదంతా మీకు లైవ్గా చూపిస్తాను. లాస్ట్లో వంటల దగ్గర నా వాయిస్ ఇస్తాను. మళ్ళీ మీరు ఈ పూజా కార్యక్రమం అంతా విని ఈ విధంగా రాములు గారి పూజ ఉంటుందని తెలుసుకుంటారని
ఇట్లు మీ రాంబాబు, మీ ఊరు అబ్బాయి. వీడియో అంతా చూడండి. కమిటీ సభ్యులు ఒక ముగ్గురు ఇక్కడ ఉండాలి నాయన అందుబాటులో. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వతీ నమః. శ్రీ గురుభ్యో నమో నమః. హరి ఓం. ఓం గణానాద్వా గణపతిగం భవామహే కవిం కవీనాం ధ్రువశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः శ్రీదసాధనం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఆ బ్రహ్మాలోకాదాశేషాదాలోకపర్వతాత్తు యావ సంతి ద్విజాదేవాస్తేభ్యో దచ్చిన్నమహమ్యహం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ గురుభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత విజ్ఞాన గణపత్యదభ్యో అహమస్మి. అహమస్మి బ్రహ్మాహమస్మి. నారాయణం పద్మం వశిష్టం శక్తిం చ తత్పుత్రవరాశరం చ వ్యాసం యుగం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్రపదాశిష్యం శ్రీశంకరాచార్య మదాశ పద్మపాదం చ హస్తామలగం చ శిష్యం తంత్రోదకం వార్తికకారమజ్ఞానస్మద్గురుం సంతతమహతోస్మి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వందే గురుపదనందమావాజ్ఞాన జగోచరం రక్తశుక్రప్రభామిశ్రం మతర్కం త్రైపురం మహః. శ్రీనాథాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం. శ్రీనాథాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం. సిద్ధోషం పటుపత్రీం పదయుగం దూతీక్రమం మండలం వీరాజ్యశ్చ చతుష్షష్టినవకం వీరావళి సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరమాం. మేధాధిపతి కాదుశంతాం మయమేధామయ ప్రజామయ యజ్ఞస్యేదోదరాదు. మయమేధామయ ప్రజామయేంద్రియంద్రియం దదాతు. మయమేధామయ ప్రజామయ సూర్యో భ్రాజో దదాతు. ఓం హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఓం పుణ్యాహం దీర్ఘమాయ రస్తో. ఓం అనపురుషాహవై నారాయణో. పుణ్యాహవచనం భగవత్ పుణ్యాహవచనం ఆయన చేస్తున్నారు. ఆయన మనందరి తరపున, మీ తరపున, నా తరపున, గ్రామం తరపున అర్చకుల వారు చేస్తున్నారు. మనం చేయవలసింది ఏంటంటే నారాయణునికి సంబంధించినటువంటి ఉపనిషత్తులో కొన్ని మూలమైనటువంటి మంత్రములు నేను ప్రకటన చేస్తాను. రాజాపత్యం భాగ్యస్పోషం గోపత్యం తతో మృతత్వమసృతి తతో మృతత్వమసృతీతి. ఏవం వేద ప్రత్యేకానందం బ్రహ్మపురుషం భగవస్వరూపం. అకార భుకార మకార ఇది కానేకరాశో భరత్తనేరదోమితి యముక్త్వా ముఖ్యతే యోగి జన్మ సంసార బంధనాత్. ఓం నమో నారాయణాయ మంత్రోపాసకః వైకుంఠ భువనలోకం గమిష్యతి. తనిరంతరం పుండరీకం విజ్ఞానగణం తస్మారి రావన్మహత్రం. బ్రహ్మణ్యో దేవకే పుత్రో బ్రహ్మణ్యో మధుసూదరం. కారణో మమకార పరబ్రహ్మం యాదర గర్వశిరో యోధేతి. ప్రాతర్ధయానో రాత్రికృతం వా పుంనాశయతి. సాయమదయానో నిమిషకృతం వా పుంనాశయతి. మాధ్యం నిరామారిత్యా విముఖోదయానః. పంచవాదగోపవాదకాః ప్రముచ్యతే. సర్వవేదపారాయణ పుణ్యం లభతే. సీతారాముల వారి యొక్క కళ్యాణంలో కూడా సీతాదేవి యొక్క పురోహితుల వారు శతానందుల వారు, రామచంద్రమూర్తి వారి యొక్క పురోహితుల వారు వశిష్ఠ మహాముని, వశిష్ఠ మహర్షి, అదేవిధంగా విశ్వామిత్రుడు. పురోహితుడు అంటే పురజన హితం పురోహితం. పురజనుల యొక్క హితం కోరేవారు. మీకు మంచి జరిగితే మాకు మంచి జరుగుతుంది, మీరు మంచిగా అభివృద్ధి జరిగితే పురోహితులు ఎవరైనా సరే ఈరోజు ఈ సంవత్సరం కళ్యాణం ఏం చేయవచ్చు, వచ్చే సంవత్సరం వేరే వాళ్ళు చేయవచ్చు. ఎవరైనా సరే పురోహితులు ఆ భావనలో ఉండాలి. భాగీరథే గౌతమే నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బహుళా భాగ్యవతి తుంగభద్రా రేణుకా మాలాపహారే కావేరీ కృతమాశా విశోకా కౌశికీ గండకీ విచిత్రగా వశిష్ఠా ప్రవరా కాశ్యపి సరయో సర్వపాపాః కుశావతి వర్గునే కృతోయా పుణ్యవతి వర్తితే. ఇంద్రభుమేరు తామ్ర కవస్తినాక సౌమ్య గంధర్వచారణ భారతాదేవి నవవర్షాత్మికే ప్రత్యేకం నవసహస్రయోజనే విస్తృతే. దండక వింకిక చంపక భద్రిక నాశగృహద దేవతారుణే ప్రసారణ్యతే లోకాలోకాచలవలయతే. పంచాశత్కోటేన విశ్వేన భూమి యక్షమాంతస్ నందామాదస్య పంచరసారి ప్రథమమాసే ప్రథమవర్షే ప్రథమేహాని ఆ త్రయోదశగరిక ద్వితవేదకాల కథాసు ప్రథమ ప్రాణాయామకాలే
అందరికీ చూపించి యజ్ఞోపేతం చేసేయండి. ఓం యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతిర్య ఖాదం పురస్తాతు ఆయుష్యమత్యం పరిపంచ శుభ్రం యజ్ఞోపవేదం పరమస్తు తేజః. ఒకసారి ఓం యజ్ఞోపవేద ధారణం హోత్తు శుభమహోత్తు త్రివరే కృతాగ్నిష్టోమ ఆదిరాత్ర ఆప్యో రామాజాం తపనా మాదివేయ పౌండరీగా అష్టమేధాని లేదా ఇప్పచ్చు త్రివరే కృతాగ్నిష్టోమ ఆదిరాత్ర ఆప్యో రామాజాం తపనా మాదివేయ పౌండరీగా అష్టమేధాని జగత్ పుణ్య ఫలావ్యాప్తి చిత్తం మయా. అందరూ కూడా నమస్కారం చేసుకుని ఇప్పుడు చెప్పవచ్చు. మయా సహ దశ పూర్వేషాం దశ అపరేషాం మద్వంశానాం పితృవంశానాం సర్వేషాం పితృవంశానాం నరకాది ఉత్తీర్ణ శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం సా అలంకృత సహ హిరణ్య శక్తిని ఈ మస్తిష్కంలో మధ్య భాగంలో ఉంటుంది. ఆ శక్తిని తట్టి లేపడానికి, ఆ శక్తిని ప్రేరేపించడానికి ఆ యొక్క వధువులు శిరస్సు పైన దాని యొక్క సుముహూర్తాన్ని జరిపిస్తారు. ఆ సుముహూర్త సమయంలో చూర్ణిక అని చదువుతాం. ఒకసారి ఆ జీలకర్ర బెల్లమును వీటిని కూడా ఈ ఆచార్య వారు మీకు చూపిస్తారు, పట్టుకుంటారు. చూర్ణిక చదివిన తర్వాత మిమ్మల్ని చూపించి గోవింద నామ స్మరణతో ఒకరు శిరస్సు పైన ఒకరు మనం జరాశం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ ధ్రువం ధ్రువేణ ధ్రువం ధ్రువేణ శుభహోత్తావతార సులక్ష్మీవతార శ్రీలక్ష్మీనారాయణ సావతార. ఈ శుభముహూర్తం అయిన తర్వాత మాంగళ్య సూత్రధారణ. భద్రాని శుభతే త్వం జీవచారణ మాంగళ్యం దంతురామేణ లోకరక్షక హేతునా కంఠే భద్రాని శుభకే త్వం జీవచారదాం శతం. మాంగళ్య ధారణ ముహూర్త శుభ ముహూర్తస్తు.
గ్రామం తరపున అమ్మవారికి శోభన ద్రవ్యములు అంటారు, మన భాషలో సారి అంటారు. అంటే పసుపు కుంకుమలు, పారాణి, అదేవిధంగా తులసి మాలలు, బింబ దర్శనం కోసం అర్థం, కొన్ని ఆభరణములు, మనకు తోచిన ఆభరణములు, గాజులు, ఇవన్నీ కూడా మన అమ్మవారికి ఇస్తున్నాం. ఒక్కసారి వీటిని చూసి నమస్కారం చేసుకొని మనకు విశేషమైనటువంటి పసుపు కుంకుమలతో, విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షంతో గ్రామం చాలా అభివృద్ధి అవ్వాలి, సత్సంతానాలు కలగాలి, విశేషమైనటువంటి విద్యాప్రాప్తి ఉండాలి. లోపల ఉండి చివర ఉందిరా అనే కాకుండా లోపల ఉన్న చిన్న గ్రామమైన గొప్ప అభివృద్ధి చెందుతున్నారు. ఆ గ్రామంలో పెద్దలు గొప్ప విశేషమైనటువంటి వాళ్ళు, పెద్దల మాట దాటలు, గ్రామం గొప్ప పట్టుబాటలు. ఆ గ్రామంలో విశేషమైనటువంటి అభివృద్ధి ఉంది. గ్రామస్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. గొప్ప మాట అంటే మాట ఖచ్చితత్వంగా ఉంటుంది. విశేషమైనటువంటి ధన సంపద ఉంది. విశేషంగా ఒక ఆదర్శప్రాయంగా మన అన్ని మండలంలో, గ్రామంలో మనం పూర్తిగా అభివృద్ధి చెందాలి. అటువంటి మనస్తత్వంతో, అటువంటి కోరికతో ఈ శోభాద్రవ్యములు ఈ అమ్మవారికి మనం అందరం కూడా ఇస్తున్నాం. ఒక్కసారి చూసి నామస్మరణతో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయ్యా నీ ఉండాలి మా వెంటే ఉండాలయ్యా, నీ ఉండాలి మా వెంటే ఉండాలయ్యా. సీతమ్మ నీతోనే మెరిసేనయ్యా, సీతమ్మ నీతోనే మెరిసేనయ్యా. నీ ముందు హనుమన్న మురిసేనయ్యా, నీ ముందు హనుమన్న మురిసేనయ్యా. నీ వెంట లక్ష్మణ నడిచేనయ్యా, నీ వెనుక లక్ష్మణ నడిచేనయ్యా. మా కళ్ళలో పుట్టు పొడిచేనయ్యా, మా కళ్ళలో పుట్టు పొడిచేనయ్యా. దండాలు దండాలు రామయ్యా, నీ ఉండాలి మా వెంటే ఉండాలయ్యా, నీ ఉండాలి మా వెంటే ఉండాలయ్యా. ఈనాడే నీ పుట్టు, ఈనాడే నీ పెండ్లి, ఈనాడే నీ పుట్టు, ఈనాడే నీ పెండ్లి. ఏనాడు పెండ్లి కొడుకు నీవేనయ్యా, ఏనాడు పెండ్లి కొడుకు నీవేనయ్యా. మీ మీద తలంబ్రాలు మా ఇళ్ళలో రాలి, మీ మీద తలంబ్రాలు మా ఇళ్ళలో రాలి, మీ మీద తలంబ్రాలు మా ఇళ్ళలో రాలి, మీ మీద తలంబ్రాలు మా ఇళ్ళలో రాలి. సుఖ సౌఖ్య శాంతులన్నీ నిండాలయ్యా, సుఖ సౌఖ్య శాంతులన్నీ నిండాలయ్యా. సుఖ సౌఖ్య శాంతులన్నీ పండాలయ్యా, సుఖ సౌఖ్య శాంతులన్నీ పండాలయ్యా. దండాలు దండాలు రామయ్యా, నీ ఉండాలి మా వెంటే ఉండాలయ్యా, నీ ఉండాలి మా వెంటే ఉండాలయ్యా, నీ ఉండాలి మా వెంటే ఉండాలయ్యా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వేద ఆశీర్వచనం చేయిస్తే కట్టాలు మీరు ఇక్కడ చదివించవచ్చు. ఓం అక్షితులు ఓం సచిచ్చూరసాం సౌర్యానాం శ్రీ సూర్యదేవాంజనేకే సూక్త ఆత్మానం సవం మన్యంతే జగదీశ్వరవిజ్ఞాతవ్యం జగేతేన సౌర్యేణ సూక్తేన శ్రీ సూర్య మహారాజు కృష్ణంతే
పూజా కార్యక్రమం అంతా గురుగారు ఇప్పటి వరకు పూర్తి చేశారు. చాలా సంతోషంగా అనుకుంటున్నారు మా ఊరు గ్రామస్తులు. ఎందుకంటే ఈ కళ్యాణం అనేది నేను పుట్టి మా ఊర్లో ఎప్పుడు ఈ విధంగా జరగలేదు. శ్రీరామనవమి కళ్యాణం. నేను నా వయసు 35 సంవత్సరాలు. 35 సంవత్సరాల తర్వాత మా ఊర్లో శ్రీరామనవమి కళ్యాణం అనేది ఇదే మొదటిసారి గుడి కట్టి ఫస్ట్ టైం ఆలయంలో కళ్యాణం చేశారు మా ఊరు గ్రామస్తులందరూ. మా ఊరు గ్రామస్తులందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మాది నార్మల్ విలేజ్ అన్నమాట. ఎక్కడో నార్మల్లో ఉన్న విలేజ్, కానీ మా ఊరందరూ కూడా సంతోషంగా బాగుండాలని కోరుకుంటూ ఒక ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబు. మా ఊరందరూ కూడా ఎప్పుడూ సంతోషాలతో ఆరోగ్యంగా పైకొచ్చి ముందు స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ గుడి కూడా చాలా కష్టపడి ఊర్లో వాళ్ళందరూ కట్టారు. మా ఊర్లో వాళ్ళందరూ శ్రీరామనవమికి చాలా చక్కగా పూజ అంతా కంప్లీట్ అయింది. మా ఊరు ఆడపడుచులు అందరూ కూడా లైన్ ఫుల్ అయిపోయినా సరే, ఇటుపక్క ఎండలో వచ్చి కూర్చున్నా సరే పూజా కార్యక్రమం చాలా చక్కగా చేశారు. అలాగే పంతులు గారు కూడా కార్యక్రమం అంతా పూజ అంతా బాగా ఇప్పటి వరకు పూర్తి చేసి బాగా పూజ మా ఊరు వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తి పడ్డారు ఈ పూజ వల్ల. ఎన్నో తెలియనివన్నీ గురుగారు చెప్పి ఈ పూజలో ఇప్పటి వరకు పూజా కార్యక్రమం అంతా బాగా అయింది కాబట్టి తర్వాత కార్యక్రమం భోజనాలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా భక్తులు చాలా చక్కగా సేకరించి వెళ్తారని కోరుకుంటున్నాం. అలాగే సోమవారం గురించి అంతా వివరంగా చెప్పిన గురుగారు చాలా ధన్యవాదాలు. అలాగే మా గుడి ఓపెనింగ్ కూడా గురుగారు చేతుల మీద ఓపెన్ అయింది. అలాగే మా ఊరు గ్రామస్తులందరూ కూడా ఇకపై ఈ శ్రీరామనామంతో ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని పంతులు గారు ఆశరిస్తున్నారు. అలాగే మా ఊరు గ్రామస్తులందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబు. పెద్దగా నాకు మాట్లాడడం రాదు, ఏదో కొంత తెలిసిన వరకు మాట్లాడుతున్నాను. ఇంతవరకు పూజ కంప్లీట్ అయింది. నెక్స్ట్ కార్యక్రమం ముందుకెళ్ళే ముందు పంతులు గారు ఈ విధంగా చెప్తున్నారు. ఊరు మంచి ఊరుండి ఊరు అందరూ బాగుండాలని ప్రసంగం ఇస్తూ అంతా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏదో కళ్యాణం లోపలే కదా, త్వరగా చేసేద్దాం ఉద్దేశం నాకు దైవ సాక్షిగా లేదు, కానీ త్వరగా అయిపోతుందేమో అనుకున్నాను. అందరూ హాజరయ్యారు, చక్కగా చాలా పెద్ద వేదిక కట్టారు, చాలా చక్కగా చేశారు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా మీ గ్రామంలో నేను కోరుకుంటూ మీ అందరి ముందు కూడా సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.